ఏం యూజ్ చేసామని చూడడానికి ఇక్కడ మనం కింద యారో బటన్ ఉంది కదా, డౌన్ యారో బటన్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద డౌన్ button, we'll see that what are the T codes we use. So recently we used the T code OB29 to define the fiscal year variant. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బికాస్ మనం ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఫాలో అవుతున్నాం కాబట్టి వాట్ ఈస్ దట్ V3 వేరియంట్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం V3 వేరియంట్ సెలెక్ట్ చేసుకుని ఓకే సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని ఇక్కడ మీరు మీ వేరియంట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? యా యా సో ఇక్కడ మనం ఏమి ఇద్దామంటే నేను బీవీ అని ఇచ్చాను. ఓకేనా? కంట్రోల్ ఎస్ అండ్ మన కంపెనీ కోడ్ ఏంటి? మన కంపెనీ కోడ్ S100 కదా. నో మన కంపెనీ కోడ్ B001. సో B001లో మనం దీన్ని సేవ్ చేసుకుంటున్నాం. యా సో మనం ఇక్కడ B3 సెలెక్ట్ చేసుకున్నాం కదా. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వి గో టు దిస్ పీరియడ్స్ మీద డబుల్ క్లిక్ చేయాలి. సింగిల్ క్లిక్ కాదు, డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పీరియడ్స్ ఓపెన్ అవుతాయి. దెన్ వి గో టు న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ మనం పీరియడ్స్, మంత్, డే, పీరియడ్ అండ్ ఇయర్ షిఫ్ట్ ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే సో ఇక్కడ మనం మంత్ ఇచ్చాం. ఇప్పుడు మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం ఇక్కడ మంత్ ఇచ్చాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు, అంటే జనవరి ఫిబ్రవరి అట్లా. మనకి ఇక్కడ మన ఫిజికల్ ఇయర్లో మనకి ఎస్ఏపీలో వచ్చి మన ఫిజికల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఏప్రిల్ మనకి 4th మంత్ అయితే కనుక మన క్యాలెండర్ ఇయర్లో మనకి ఇక్కడ ఎస్ఏపీలో అది 1st మంత్ అవుతుంది అనమాట. ఓకే బికాస్ వీఆర్ ఫాలోయింగ్ దట్ ఏప్రిల్ టు మార్చ్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఇది 1st మంత్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత వీ కెన్ సేవ్ ఇట్. అండ్ ఇక్కడ పీరియడ్ టెక్స్ట్ ఉంది కదా, మనం ఈ పీరియడ్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మన లాంగ్వేజ్ పీరియడ్ టెక్స్ట్ అనేసి కూడా ఇవ్వచ్చు. దెన్ అగైన్ మనం న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇక్కడ మనం లాంగ్వేజ్ అది ఇచ్చుకోవచ్చు అనమాట. మన లాంగ్వేజ్ మనం ఫాలో అయ్యేది ఏంటి? ఇంగ్లీష్ కదా. సో ఇంగ్లీష్ ఓకే సో ఇక్కడ మన లాంగ్వేజ్ దగ్గర మనం ఏమి ఇస్తున్నాం? ఇంగ్లీష్ ఇస్తున్నాం. ఇంగ్లీష్ అట్లనే పీరియడ్స్ మనం ఫాలో అయ్యేది ఏంటి? 1 2 3 4 5. మనకి ఫస్ట్ పీరియడ్ ఏంటి మనకి ఎస్ఏపీలో? ఏప్రిల్. ఫస్ట్ పీరియడ్ ఏప్రిల్ అనమాట. అది టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అండ్ షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్లో మనం ఇక్కడ ఇచ్చాం. దెన్ వీ కెన్ సేవ్ ఇట్. సో సేవ్ చేయడానికి షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే డేటా వాజ్ సేవ్డ్. సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది క్రియేట్ చేసేసాం. కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయిపోతుంది షార్ట్ కట్కి అనమాట. ఓకే సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సేవ్. మీరు ఏమేమి క్రియేట్ చేస్తున్నారో, మీరు ఏమేమి అసైన్ చేసుకుంటున్నారో వేరియంట్స్ కోడ్స్ అనేవి సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ మనం చాలా చోట్ల యూజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు కంపెనీ కూడా ఏమి ఇచ్చారు, బిజినెస్ ఏరియాస్ ఏమి ఇచ్చారు, అట్లానే ఇప్పుడు మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్స్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అవి అట్ ద సేమ్ టైం ఇంకా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీటన్నిటికీ మనం ఆల్ఫా న్యూమరికల్ కీ అయితే ఇస్తాం కదా నేము, మనము ఆ నేమ్ మీరు ఏదైతే ఇస్తున్నారో అది మీరు ఒక చోట సేవ్ చేసి పెట్టుకోవడం బెటర్. ఓకే సో ఇక్కడ మనకి ఇది సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీ హ్యావ్ OB37. ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా. సో వీఆర్ అసైనింగ్ దట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టు ద కంపెనీ కోడ్. మనం ఏం చేయాలి? అప్పుడు వీ గో టు దట్ పొజిషన్కి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ ఏంటి? B001. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇచ్చాం అండ్ ఇక్కడ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వాలి. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం జస్ట్ నో క్రియేట్ చేసింది ఏంటి? ఇట్స్ BV రైట్. సో BV ఇచ్చేసాం. సో ఇక్కడ ఏప్రిల్ టు మార్చ్ వచ్చింది అండ్ దెన్ యూ సేవ్ ఇట్. ఓకే సో ఇది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద OBBO ట్రాన్సాక్షన్. ఇక్కడ మనం పోస్టింగ్ పీరియడ్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. మనం ఇక్కడ దీనికి టీ కోడ్ మనం ఏం యూజ్ చేస్తామంటే OBBO. ఓకే యా సో మనం ప్రెసెంట్ ఉన్న స్క్రీన్ నుంచి కొత్త స్క్రీన్కి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు కూడా /n అనేది ఇచ్చి మనం టీ కోడ్ ఇవ్వాలి. సో OBBO ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాను పోస్టింగ్ పీరియడ్స్.
ఇప్పుడు మనం ఒకవేళ టీ కోడ్ మన రాంగ్ ఇస్తే కనుక అక్కడ మనకి కింద మెసేజ్ వచ్చేస్తుంది, దిస్ టీ కోడ్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి. యా, సో మనం ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్లోకి వచ్చేసాం. సో మనం ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డిఫైన్ చేస్తాం. ఈ గో టు న్యూ ఎంట్రీస్ అండ్ ఇక్కడ మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎస్, ఓకే. సో ఇక్కడ మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఇచ్చాం, అట్ ద సేమ్ టైం మన డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఎప్పుడైనా సరే మనం క్రియేట్ చేసుకున్న వాటికి ఎండింగ్లో మనం మన కంపెనీ కోడ్ ఇచ్చేస్తే మనం సెర్చ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అది. ఓకే, సో మనం సేవ్ చేసుకుందాం. మనం ఏమి ఇచ్చాం, మీరు ఇట్లానే ఇక్కడ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇవ్వాలని ఏం లేదు, మీరు నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ కంట్రోల్ ఎస్. ఓకే, సో సేవ్ అయిపోయింది, డేటా వాజ్ సేవ్డ్. And next we have OB52 / OB52. సో ఇక్కడ మన OB52 వచ్చినప్పుడు మనకి ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి అని అడుగుతుంది. మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేసాము, BPPV ఎంటర్. ఓకే, సో ఇక్కడ మనం పోస్టింగ్ పీరియడ్ అనేది క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ ఏమడుతుంది, చేంజ్ వ్యూ పోస్టింగ్ పీరియడ్ స్పెసిఫై టైమ్ ఇంటర్వెల్స్. అంటే ఇక్కడ మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అనేవి మనం ఓపెన్ చేయాలి, ఏమేమి ఇవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తాం, we go to new entries and ఇక్కడ మనం డ్రాప్ డౌన్ చేసుకుని విల్ టేక్ ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఇక్కడ మనం ప్లస్ తీసుకుంటాం, ఆర్ ఇంకో పని కూడా చేయొచ్చు. ఐ గెస్ ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్. ఓకే, అట్లా ఇక్కడ మనకి ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఇన్ డెమో సర్వర్ దిస్ ఇస్ నాట్ మ్యాండటరీ. ఫ్రమ్ పీరియడ్ 1 టు పీరియడ్ 1 ఉంది, అంటే మనం ఏ పీరియడ్లో ఓపెన్ చేసి ఉంచుతాం, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఓపెన్ చేసి ఉంచుతాం. అట్ ద సేమ్ టైం ఇయర్స్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఓపెన్ చేసి ఉంచుతున్నాం అనేది. మన ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే అవి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు మనం ఓపెన్ చేసి ఉంచుతున్నాం, ఏ పీరియడ్లో. పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ మంత్ కదా, సో ఏ మంత్లో అవి పోస్ట్ అవ్వాలి. ఓకే, మనం ఒక ఇన్వాయిస్ మనం రేజ్ చేసినప్పుడు అది ఏ మంత్లో పోస్ట్ అవ్వాలనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. మనం మొత్తం మంత్స్ అని ఓపెన్ చేసి ఉంచవచ్చు, లేదంటే పర్టికులర్గా మనకి ఒక మంత్లోనే కావాలనుకుంటే ఆ 1 మంతే మనం ఓపెన్ చేసుకుని ఉంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అకౌంట్ టైప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ అకౌంట్స్కి అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి, ఇది మనం ప్లస్ అని కొట్టామంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్, అన్ని అకౌంట్ టైప్స్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్లస్ ఇచ్చి అండ్ కస్టమర్స్ని, అసెట్స్ని, జిఎల్ అకౌంట్స్ని, మెటీరియల్స్ని, అట్లానే కాంటాక్ట్ అకౌంట్స్ని, వెండర్స్ని, మనం అందరినీ ఇక్కడ తీసుకోవచ్చు. మనకి ఏమేమి కావాలంటే అవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్లస్ తీసుకున్నాం. ప్లస్ అంటే ఏంటి, దట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ అకౌంట్స్ అన్నట్టు. యా, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా పోస్టింగ్ పీరియడ్ వేరియట్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా మనం ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు కంపెనీ కోడ్కి అసైన్ చేద్దాం. దీనికోసం మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటంటే OBBP. ఓకే, ఇప్పుడు మనం మన కంపెనీకి అసైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ పొజిషన్కి వెళ్ళి మనం మన కంపెనీ కోడ్ ఇచ్చుకోవచ్చు. మన కంపెనీ కోడ్ ఏంటి, B001. సో మన కంపెనీ కోడ్ ఇచ్చాం, ఇక్కడ మన వేరియంట్ ఇవ్వచ్చు. ఇది మన వేరియంట్. మనం ఇవ్వగానే కింద ఇక్కడ కనిపిస్తుంది. మన లాస్ట్లో మన కంపెనీ కోడ్ ఇవ్వాలన్నది ఎందుకంటే మనకి సెర్చ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సిమిలర్గా చాలా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ డేటా ఉంటుంది ఇందులో. BPPV అని ఇచ్చాం మనం లాస్ట్లో, ఎవరో BPP ఇచ్చి లాస్ట్ ఇంకొకటి ఏదైనా ఇచ్చినా మనం కన్ఫ్యూజ్ అవుతాం. అదే మనం ఇక్కడ లాస్ట్లో కంపెనీ కోడ్ ఇచ్చుకున్నాం అంటే కన్ఫ్యూజ్ అవ్వం. అక్కడ ఎంటర్, సేవ్, డేటా వాజ్ సేవ్డ్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ విల్ గో టు ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ /OBC4 తీసుకోవాలనుకుంటే మనం పొజిషన్లోకి వెళ్ళి ఫస్ట్ 001 ఇస్తాం.
అది సిస్టమ్ ప్రీడిఫైన్డ్. ఓకే, 0001 దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుంటాం. అవును, ఇక్కడ మనం మనకి నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో కాపీ ఆల్, ఓన్లీ కాపీ ఎంట్రీ అని అడుగుతుంది. సో మనం కాపీ ఆల్ తీసుకోవాలి. 46 నెంబర్ ఆఫ్ డిఫైన్డ్ ఎంట్రీస్ కాపీడ్ 46. ఓకే, సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, బిఎఫ్ఎస్వి ఇచ్చాం. మనం ఏం డిఫైన్ చేస్తున్నాం అనేది ఆల్వేస్ మనం సేవ్ చేసుకోవాలి వెంటనే, బికాస్ ఇది చాలా ఆటోమేటిక్. సో బిఎఫ్ఎస్విని మనం సెలెక్ట్ చేసుకుని దెన్ మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ అంటే 2 times. తర్వాత ఇక్కడ జనరల్ అని ఉంది, G001 ఉంది. G001లోకి వెళ్ళాలి మనం, జనరల్ విత్ టెక్స్ట్ అని. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు మన ఇన్వాయిస్లో ఏ ఫీల్డ్స్ మనకి కనిపించాలి, సప్రెస్ అయిపోవడం అంటే అసలు కనిపించవు మనకి. ఏ ఫీల్డ్ సప్రెస్ అవ్వాలి, ఏ ఫీల్డ్ మనకి రిక్వైర్డ్లో ఉండాలి అంటే కంపల్సరీ అక్కడ మనం డేటా ఇస్తేనే కానీ అది మూవ్ అవ్వదు. ఏది మనం రిక్వైర్లో పెట్టుకోవాలి, అట్లానే ఏది ఆప్షనల్ అంటే మనం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, అట్లా ఏది ఆప్షన్లో పెట్టుకోవాలని మనం ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏముంది, టెక్స్ట్ వీళ్ళు రిక్వైర్డ్లో పెట్టారు, మిగిలినవన్నీ ఆప్షన్లో పెట్టారు. సో నేను టెక్స్ట్ కూడా ఆప్షన్లో పెడతా. ఓకే, సో ఇట్లా మనకి ఇక్కడ ఏం కావాలంటే అది మనం మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అట్లానే ఎడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అంతే. మనం ఏది కావాలంటే అది, ఇప్పుడు మన కాస్ట్ సెంటర్ మన రిక్వైర్డ్లో కావాలా, మనం రిక్వైర్డ్లో పెట్టుకోవచ్చు. ఆప్షన్ కావాలా, ఆప్షన్లో పెట్టుకోవచ్చు. అట్లానే సేల్స్ ఆర్డరు, నెంబరు, నెట్వర్క్, ప్లాంట్, ఏదైనా సరే మనకి ఏ ఫీల్డ్స్ మనకి కనిపించాలి, ఏ ఫీల్డ్స్ మనకి రిక్వైర్డ్, మనకి కంపల్సరీ ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఆప్షనల్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, అట్లానే ఏ ఫీల్డ్స్ సప్రెస్ అయిపోవాలి, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో. ఓకే, సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ OBC5. OBC5లోకి వచ్చిన తర్వాత మనం న్యూగా క్రియేట్ చేయట్లేదు, మనం క్రియేట్ చేసింది మన కంపెనీకి అసైన్ చేస్తున్నాం. అసైన్ అంటే మనం లింక్ చేస్తున్నాం. సో మన పొజిషన్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటని అడుగుతుంది. మనం ఏం క్రియేట్ చేసాం, డిఫైన్ చేసాము, అట్లానే మనం అసైన్ చేసేసాము కంపెనీకి. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ వీ హ్యావ్ OBA7 ట్రాన్సాక్షన్తో మనం ఎక్కడికి వచ్చామంటే డాక్యుమెంట్ టైప్స్లోకి వచ్చాం మనం. ఓకే, సో మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేస్తున్నాం, వెదర్ ఇట్ ఈస్ GL డాక్యుమెంటా, వెండర్ డాక్యుమెంటా, కస్టమర్ డాక్యుమెంటా, అసెట్ డాక్యుమెంటా, ఏ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేస్తున్నాం, బేస్డ్ ఆన్ దట్ డాక్యుమెంట్ మనం వాటికి నెంబర్ రేంజెస్ అని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ టైప్స్ అంటే మన పొజిషన్లోకి వెళ్ళి ఇఫ్ యూ గివ్ ఎస్ఏ అనేది ఏంటి, GL డాక్యుమెంట్, జనరల్ లెజర్ అకౌంట్ డాక్యుమెంట్ ఎస్ఏ అనేది. సో మనం ఇక్కడ నుంచే మనం నెంబర్ రేంజ్ అనేది ఇవ్వచ్చు, లేదా FBN1 అనే టీ కోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచైనా నెంబర్ రేంజ్ ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు మనం ఏది క్రియేట్ చేసుకోవాలి, ఎస్ఏ డాక్యుమెంట్కి మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసినప్పుడు మనకి నెంబర్ రేంజ్ కనిపిస్తుంది. సో 01 అనేది ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్, అది ఎట్లా అని చెప్తా. ఓకే, సో ఇక్కడ మనకి అకౌంట్ టైప్స్ అలౌడ్, ఏమేమి అలౌ చేస్తుంది, అసెట్స్, కస్టమర్స్, సప్లయర్, మెటీరియల్, జనరల్ లెజర్, సెకండరీ కాస్ట్ అకౌంట్. మనం ఇవన్నీ సెలెక్ట్లో ఉన్నాయి, ఇవన్నీ ఇట్లానే ఉంచేసేయాలి, ఇవేమీ చేంజ్ చేయకూడదు. ఓకేనా. తర్వాత ఇక్కడ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక డైలాగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటి, మన కంపెనీ కోడ్ అడుగుతుంది. మన నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వెల్స్లోకి వెళ్ళాలి.
పెన్సిల్ సింబల్ ఉంది కదా ఇంటర్వెల్స్ అని, ఆ ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వడానికి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎస్ఏకి నెంబర్ రేంజ్ అక్కడ మనకి ఏం చూపించింది 01. సో నెంబర్ రేంజ్ ఏంటి 01 అంటే అది ఎస్ఏ డాక్యుమెంట్ అని సిస్టమ్కి అర్థమవుతుంది. సో అది ఇచ్చి ఇయర్ ఏంటి మనది, మన ఇయర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఫ్రమ్ 1 to 500. ఓకే, నేను నెంబర్ రేంజ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాను 1 to 500 ఇస్తున్నాను. నేను ఇక్కడ నెంబర్ రేంజ్ అని ఉంది ఫస్ట్, ఇక్కడ స్టార్టింగ్లో నెంబర్ రేంజ్ అని ఏంటంటే సిస్టంలో ఎస్ఏ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఏం డిఫైన్ ఉంది అక్కడ 01 అని ఉంది. సో ఇక్కడ మన 01 అని ఇచ్చి ఇక్కడ మన ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ ఇస్తే సిస్టమ్కి అర్థమవుతుంది అనమాట 01 అనేది జిఎల్ అకౌంట్ నెంబర్ రేంజ్. ఇక్కడ మనం 1 to 500 ఇచ్చాం, అది జిఎల్ అకౌంట్కి సంబంధించి నెంబర్ రేంజ్ మనం ఇక్కడ డిఫైన్ చేసామని సిస్టమ్కి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం నెంబర్ రేంజ్ ఇచ్చిన తర్వాత యూ కెన్ ఎంటర్ ఇట్ అండ్ దెన్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం అట్లా ఎస్ఏకి ఇచ్చాము. సో అలానే ఇప్పుడు మనము ఇంకా కేఆర్కి కేజెడ్కి అన్నిటికీ ఇవ్వాలి కదా. సో మనం బ్యాక్ వచ్చేసి పొజిషన్లోకి వెళ్ళి ఇప్పుడు మనం కేఆర్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకు కేఆర్ కనిపిస్తుంది, వెండర్ ఇన్వాయిస్. సో మనం కేఆర్ మీద క్లిక్ చేస్తే వెండర్ ఇన్వాయిస్ మీద ఇక్కడ వెండర్ ఇన్వాయిస్కి నెంబర్ రేంజ్ వీళ్ళు ఏం చూపిస్తున్నారు 04. ఓకే, సో నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి అగైన్ ఇక్కడ మన కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్స్. సో ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ మనకు ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ దానిలోకి ఇవ్వాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే కొత్తగా మనం ఇవ్వడానికి కింద లైన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో 04 మన ఇయర్ 2025, మనం 500 వరకు ఇచ్చాం కదా. సో ఇక్కడ నుంచి 501 నుంచి తీసుకోవచ్చు, లేదు మేము ర్యాండమ్గా 1000 నుంచి అట్లా తీసుకుంటాం, దట్స్ అప్ టు యూ. ఇంతే నెంబర్ రేంజ్ ఇవ్వాలి, ఇదే ఇవ్వాలని రూల్ అయితే లేదు, మన రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ దెన్ యూ కెన్ సేవ్. 1 minute సార్, ఇది సో ద చేంజెస్ వర్ సేవ్డ్. మనం ఇచ్చిన చేంజెస్ అక్కడ సేవ్ అయిపోయినాయి అంట. బ్యాక్ నెక్స్ట్ విల్ గివ్ కేజెడ్ వెండర్ పేమెంట్. ఇక్కడ వెండర్ పేమెంట్కి ఇచ్చిన నెంబర్ రేంజ్ ఏంటి 15. అట్లానే నెంబర్ రేంజ్కి వెళ్ళి B001 ఇంటర్వల్స్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి 15. ఓకే, ఇప్పుడు కస్టమర్ తీద్దాం. డిఆర్ అకౌంట్ టైప్ డిఆర్. సో కస్టమర్ ఇన్వాయిస్ 02 నెంబర్ రేంజ్. సో నెంబర్ రేంజ్కి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇచ్చి ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో 02 మన ఇయర్, అక్కడ మనం 1500 ఇచ్చాం కదా. ఇప్పుడు మనం డీజెడ్ కస్టమర్ పేమెంట్ 14 ఉంది నెంబర్ రేంజ్కి వెళ్ళి కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి 14 2025 2000 ఇచ్చాం. సో 2001 to 2500 ఎంటర్ సేవ్. చేంజెస్ వర్ సేవ్డ్ కింద మనకు కనిపిస్తుంది, ఇక్కడ మెసేజ్ వస్తుంది ద చేంజెస్ వర్ సేవ్డ్. అగైన్ బ్యాక్. నౌ మన అసెట్ ఇద్దాం. అసెట్ అకౌంట్ అసెట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. అసెట్కి నెంబర్ ఇక్కడ 01 ఇచ్చారు, బట్ మనం ఆల్రెడీ 01 ఇచ్చాం కాబట్టి చేంజ్ ఇట్. దీన్ని మనం 10గా మార్చుతాం.
సో ఇప్పుడు మన FBN1లోకి వెళ్ళి చూద్దాం మనం క్రియేట్ చేసినది. సో మనం ఇందాక అకౌంట్ టైప్స్లో మన నెంబర్ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇట్లానే ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు మన FBN1లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే ఓపెన్ అవుతుంది. నెంబర్ రేంజ్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇచ్చి ఇంటర్వెల్స్లోకి వెళ్తే, సో ఇందాక మనం అకౌంట్ టైప్లో నెంబర్ రేంజ్ క్లిక్ చేస్తే మనం ఎక్కడికి వచ్చామో ఇప్పుడు FBN1 ట్రాన్సాక్షన్లో కూడా సేమ్ మనం అక్కడికే వస్తాం. సో ఇక్కడికే వచ్చాం, మనం ఇవి క్రియేట్ చేసాం మనం. ఓకేనా. సో మనం ఇక్కడ ఏమేమి వచ్చాం, నెంబర్ రేంజ్ అంటే ఇప్పుడు మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నామా, లేదంటే వెండర్కి క్రియేట్ చేస్తున్నామా, కస్టమర్కి క్రియేట్ చేస్తున్నామా, దేనికి క్రియేట్ చేస్తున్నాం అనేది ఆ నెంబర్ రేంజ్. అట్లనే ఇయర్, మనం ఏ ఇయర్ ఫాలో అవుతున్నాం అన్న ఇయర్. అట్లానే ఇక్కడ మన అకౌంట్ నెంబర్ రేంజ్, ఆ అకౌంట్ టైప్కి మన నెంబర్ రేంజ్. అంటే ఇప్పుడు GL అకౌంట్ ఉందంటే GL అకౌంట్లో డాక్యుమెంట్స్ 1 2 3 4 అట్లా ఆర్డర్లో 1 to 500 వరకు పోస్ట్ అవుతాయి. సో ఆ నెంబర్ రేంజ్ ఇక్కడ మనం ఇచ్చాం.